హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్య. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టెరోట్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐమ్ బ్యూటిఫుల్, ఐమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గణేష, గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి ఈరోజు వీడియో? ఎస్, మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి అనేది చెక్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. ఎందుకు ఈ వీడియో అంటే, మొన్న మన వీడియోలో నేను చూశాను. మళ్ళీ ఈ డార్క్ ఎనర్జీస్ అంటే బ్లాక్ మ్యాజిక్ అఫెక్ట్ ఏదో సమ్వన్ వాళ్ళకుండే రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు, బట్ అఫెక్ట్ అనేది వీళ్ళకి అవ్వబోతూ ఉంది, వాళ్ళు ఏదో చేస్తున్నారు అని చూసాము. నిజంగానే ఆ బ్లాక్ మ్యాజిక్ అఫెక్ట్ వీళ్ళపైన పడుతూ ఉందా, వాళ్ళు ఎలా ఉన్నారు, అండ్ అది అఫెక్ట్ అనేది వీళ్ళ మీద పడుతుందా, దాన్ని వీళ్ళ ఎనర్జీతో వీళ్ళ ఎనర్జికల్లీ దాన్ని ఓవర్కమ్ చేస్తారా? దీని గురించి తెలుసుకుందామనే వీడియో చూద్దాం అనుకున్నాను, కరెంట్ ఫీలింగ్స్. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చెక్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉన్న వారందరికీ చాలా థ్యాంక్స్. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేనేమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే కనుక మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము, దానికి కాంటాక్ట్ చేయండి, మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేయబడతాయి. అండ్ అలాగే మన దగ్గర ఉండే సర్వీసెస్ టారోట్ రీడింగ్, ఆస్ట్రాలజీ గైడెన్స్, క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్, రీకీ హీలింగ్, విచ్ క్రాఫ్ట్, న్యూమరాలజీ, టారోట్ స్పెల్స్, హీలింగ్ కోడ్స్. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంది. అండ్ అలాగే మన దగ్గర గ్లామర్ స్పెల్ జార్ అండ్ అలాగే వశీకరణ ఇత్తర్ అనేది ప్రోడక్ట్ అనేది లాంచ్ చేశాము రీసెంట్ పాస్ట్. మీకు వశీకరణ ఇత్తర్ ఎవరికి కావాలన్నా కూడా నాకు కాంటాక్ట్ చేయండి. ఓకే, మీకు వశీకరణ ఇత్తర్ అనేది మీకు ఇంటికి హోమ్ డెలివరీ అనేది చేస్తామండి. ఈ వశీకరణ ఇత్తరు అని అంటే ఇది ఎవరి గురించో కాదు, మీలో ఆ శక్తిని పెంచుతుంది. మీరు ఆకర్షణ శక్తి అనేది పెరిగి మీరు వ్యక్తుల్ని ఆకర్షించడం అనేది స్టార్ట్ చేస్తారు. ఇది ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళు యూస్ చేసుకోవచ్చు, ఇంట్లో ఎవరైనా ఉన్నా కూడా మిగతా వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే దీన్ని వాడే విధానం అనేది ఉంటుంది, ఎలా వాడాలి, ఎలా యూస్ చేయాలి అని. ఆ ప్రాసెస్ని కూడా నేను చెప్తాను, విధానాన్ని నేను మీకు. ఇది ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఇంటికి హోమ్ డెలివరీ 7 to 10 డేస్ లోపల డెలివరీ అనేది వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ నేను చూపిస్తున్న ఈ బాటిల్ లాగా మీకు వచ్చే ప్రోడక్ట్ ఉండదు. ఓకేనండి, ఇది నాకని నేను ఈజీ టు యూస్ కోసం నేను నా కోసం తయారు చేసుకున్నది. మీకు వచ్చే ప్రోడక్ట్ వేరేగా ఉంటుంది, దాన్ని మీకు వచ్చాక మీకు అర్థమవుతుంది. అయితే మన వీడియోలో నేను ఆ ప్రోడక్ట్ని ఇంకెవరైనా కాపీ చేయడం, ఫేక్ చేసి రిలీజ్ చేయడం అనేది చేస్తారేమో అని డ్యూ టు ప్రోడక్ట్ క్వాలిటీ నేను మన వీడియోలో అసలైన ఒరిజినల్ ప్రోడక్ట్ని చూపించడం లేదు. మీకు తెలుస్తుంది డెలివరీ వచ్చాక ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, మీరే అంటారు ఓకే ఇట్స్ గుడ్ అని మీరే అంటారు. ఓకే, ఇది నేను యూస్ చేసిన వశీకరణ ఇత్తరు. మీకు ఎవరికైనా కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ చాలామంది ప్రీ బుకింగ్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ అలాగే వాడిన వాళ్ళకి రిజల్ట్ కూడా వస్తూ ఉంది, బాగుంది, అసలు ఎంత బాగుంది అని చెప్పేసి మనకి రివ్యూస్ కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ. మరిన్ని రివ్యూస్ ఈ ఇత్తరు గురించి రావాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అండ్ అలాగే నాకు రివ్యూస్ ఇస్తున్నారండి, చాలా థ్యాంక్స్. అయితే కాల్స్ చేస్తున్నారు, కాల్స్ కన్నా నాకు టెక్స్ట్ రూపంలో పెట్టండి రివ్యూస్ అనేవి, మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తాయి. అండ్ అలాగే మీరు కాల్ చేయడంతో నాకు ఒక్కదానికే తెలుస్తుంది. మీరు కాల్ చేసి చెప్తే నాకు మన ఫ్యామిలీలో వాళ్ళకి ఇది నిజమా కాదా అనేది తెలియదు అనమాట. సో టెక్స్ట్ రూపంలో నాకు రివ్యూస్ ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి, మన ఫ్యామిలీలో కమ్యూనిటీలో పెట్టుకుందాం, అందరూ చూస్తారు. ఓకే ఓకే, సరే లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చెక్ ఓకే, ఇక్కడ ఈరోజు కరెంట్ ఫీలింగ్స్, కరెంట్ ఎనర్జీస్ చెక్ చేయడానికి రీజన్ వాళ్ళ పైన ఏదైనా బ్లాక్ మ్యాజిక్ ఉందా, అఫెక్ట్ అవుతున్నారా, దానికి తగ్గట్టుగా వీళ్ళు మారిపోతున్నారా, ఇదే రీజన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ముందుకు వచ్చుంటే కనుక కొంచెం టేక్ ఇట్ సీరియస్లీ. ఓకే,
యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ యాక్చువల్లీ వాట్ మై యువర్స్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. ఇది చెప్పాలి, మీ పర్సన్ హార్ట్ బ్రేక్లో ఉన్నారు. నిన్న షార్ట్ వీడియోలో కూడా చెప్పాను ఎందుకు వాళ్ళు హార్ట్ బ్రేక్లో ఉన్నారు. యూనివర్స్ పర్సన్ మీద బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ ఉందా? ఓకే, మీ పర్సను ఏం చెప్పాలి, అదేంటి అలా అంటున్నారు అంటారా? ఎస్, ఇప్పటి వరకు మీతో ఎలా అయితే ప్రిటెండింగ్ చేసుకుంటూ మిమ్మల్ని మీ నుంచి ఎస్కేప్ అవుతూ మీ నుంచి సమ్ సీక్రెట్స్ని దాస్తూ ఎలా అయితే మాస్క్ వేసుకొని తిరుగుతూ గడుపుతూ ఉండేవాళ్ళు, అదే మాదిరి ప్రజెంట్ అంటే ఈ పర్సన్ మీకు ఇంకా రికన్సిలియేషన్ అనేది చేయలేదు అని నాకు ఎనర్జీ చూపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ థర్డ్ పార్టీస్తో ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ మీతో ఎలా అయితే వ్యవహరించే వాళ్ళు అదే మాదిరి థర్డ్ పార్టీతో వ్యవహరిస్తున్నారు. అదే అబద్ధాలు, అదే ఎస్కేపిజం, అదే బిజీ, అదే ప్రిటెండింగ్, అదే మాస్క్, సేమ్ లెవెల్ మీతో ఎలా అయితే బిహేవియర్ చేసేవాళ్ళో అదే మాదిరి థర్డ్ పార్టీ పట్ల చూపిస్తూ ఉన్నారు రైట్ నౌ. ఓకే, ఎందుకు? బికాస్ ఈ పర్సన్ తన ఒరిజినల్ వర్షన్లోకి వస్తూ ఉన్నారు అని చెప్పాను, మొన్న కూడా చెప్పాను. ఓకే, తనేంటి, తన లైఫ్ ఏంటి, తను ఎక్కడ ఉండాలి, తన స్థానం ఏంటి, ఇలాంటి తనకు తాను గుర్తు చేసుకుంటున్నారు అని చెప్పాలి. ఇప్పటి వరకు గుడిలో మెల్లలాగా నడుచుకుంటూ వెళ్ళిపోయిన మీ పర్సను తన లెవెల్ ఏంటి, తన పొజిషన్ ఏంటి, తన స్థానం ఏంటి, తన స్థాయి ఏంటి అనేది ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. అండ్ అలాగే ఆ ఎనర్జీలోకి వస్తున్నారు అని చెప్పాలి. ఓకే, అండ్ ఈ క్రమంలో తనను తాను బిజీగా ఉంచుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కరెంట్లీ వర్క్, ప్రొఫెషన్ ఏదైనా ఉంటే కనుక దాంట్లో తను ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోవడం, ఎక్కువగా కష్టపడడం, ఎక్కువగా డీప్గా దాని మీద హార్డ్ వర్క్ అనేది చేయడం అనేది ప్రజెంట్ చేస్తున్నారు అని చెప్పాలి మీ పర్సను. అయితే ఇక్కడ సమ్ కోరికలు ఏదో పెట్టుకుంటున్నారు మీ పర్సన్. ఆ కోరికలు ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఈ పర్సను ఊహించుకోవడం అంటాం కదా, ఇమాజినేషన్స్, ఊహించుకోవడం ఇట్లాంటి ఏదో చేస్తూ ఉన్నారు ఈ పర్సన్. అది ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది మనం డీకోడ్ చేద్దాము. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే ఇది ఎనర్జీ. మరి బ్లాక్ మ్యాజిక్కి అఫెక్ట్ వాళ్ళు చేస్తూ ఉన్న ఈ మ్యానిపులేషన్స్కి వీళ్ళు అఫెక్ట్ అవుతున్నారా అంటే నేను చెప్తాను. ప్రజెంట్ అయితే ఈ పర్సన్ హార్ట్ బ్రేక్లో ఉన్నారని చెప్పాలి. రైట్ నౌ మీ పర్సన్ హార్ట్ బ్రేక్ ఉన్నారు. ఎందుకు? వై?
ఈ హార్ట్ బ్రేక్ కారణం చేత నేను ఇందాక చెప్పాను, ఈ పర్సన్ ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తున్నారు, వర్క్లో ఎక్కువగా డీప్ ఇన్వాల్వ్మెంట్ అనేది చేస్తున్నారు అని. ఎందుకు? బికాస్ ఈ పర్సన్కి లాస్ ఫీలింగ్ అనేది వస్తూ ఉంది. లాస్ ఫీలింగ్ ఎందుకు? తన నమ్మిన వాళ్ళే, తను ఎవరినైతే ట్రస్ట్ చేశారో వాళ్ళు ఇప్పుడు ఈ పర్సన్ పట్ల పరపత్యాలు చూపించడం, హాట్ అండ్ కోల్డ్ బిహేవియర్ చూపించడం, అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు వాళ్ళ నిజస్వరూపం చూపించడం అనేది చేస్తూ ఉన్నారు ఇప్పుడు. ఓకే, దీనివల్ల ఈ పర్సన్ ఇంకా ఎక్కువగా హార్ట్ బ్రేక్కి గురి అవుతున్నారు అని చెప్పాలి. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళతో గొడవలు పడుతున్నారా అంటే, గొడవలు పడి అయిపోయిన సిచ్యువేషన్ అంతా అయిపోయింది, గొడవలు కూడా జరిగేశాయి. గొడవల కన్నా కూడా సైలెంట్గా వాకవే చేయడం మంచిది, మూవ్ అయిపోవడం మంచిది అని మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. ఎందుకు? ఇక్కడ మీ పర్సను వ్యక్తుల యొక్క ట్రూ వర్షన్స్ని వాళ్ళతోనే డీప్గా ఇన్వాల్వ్ అవ్వడం చేత వీళ్ళు లెసన్స్ నేర్చుకున్నారు. ఓకే, ఈ లెసన్స్ నేర్చుకోవడం చేతనే వీళ్ళకి ఇంకా హార్ట్ బ్రేక్ అవుతుంది. నేను ఇలాంటి వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యానా? నేను ఇక్కడ అన్నాను, నేను ఇంతకుముందు వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ పలుకుబడి ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏంటి అనేది ఇప్పుడు అవగాహనకి తెచ్చుకుంటున్నారు అని నేను అన్నాను కదా. ఎస్, అందుకే వస్తూ ఉంది. ఎవరితో అయితే వీళ్ళు డీప్ ఇన్వాల్వ్మెంట్ అనేది, అటాచ్మెంట్ అనేది పెంచుకొని ఎమోషనల్గా వీళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు, వాళ్ళ వల్లే వాళ్ళ హాట్ అండ్ కోల్డ్ అంటే అవసరానికి కొద్దీ వాళ్ళు వీళ్ళతో ఉన్నారు. దెర్ ఈజ్ నో ఎమోషన్స్, దెర్ ఈజ్ నో లవ్, దెర్ ఈజ్ నో జెన్యూనిటీ. ఇక్కడ మోస్ట్లీ చెప్పాలంటే లాయాలిటీ, జెన్యూనిటీ. ఇప్పుడు ఈ పర్సన్ లాయాలిటీ అనే పదాన్ని, జెన్యూన్ అనే పదాన్ని చూస్తున్నారు. ఇంతకుముందు వీళ్ళు మీ పర్సను విస్మరించారు, ఇప్పుడు వీళ్ళతో ఇంకెవరో. ఇదే కర్మ అంటే. కర్మ అంటే ఏంటి? నువ్వు చీటింగ్ చేసినప్పుడు నీకు రాదు కర్మ. ఎప్పుడైతే నువ్వు ఫైనల్గా లాయాలిటీ, జెన్యూనిటీ కోరుకుంటావో అప్పుడు కర్మ తగులుతుంది. అదే మాదిరి వీళ్ళు నా పర్సన్స్ అని థర్డ్ పార్టీస్లో వెళ్ళిపోయి ఉంటే కనుక, వాళ్ళతో ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి నమ్మి నా వాళ్ళు అని వీళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ నుంచి వస్తుంది కర్మ. వాళ్ళంతే, మరి అంతే, కర్మ అంతే కదా. ఈ పర్సన్కి కూడా తగిలింది అదే. అందుకే వీళ్ళు డీప్గా హార్ట్ బ్రేక్ అయ్యారు. బట్ హార్ట్ బ్రేక్ అయినా కూడా కొంచెం వీళ్ళకి గుండె ధైర్యం ఎక్కువ. మీ పర్సన్స్కి గుండె ధైర్యం అనే కన్నా గుండె స్ట్రాంగ్ అని చెప్పాలి. ఓకే, దానివల్లే ఎంత హార్ట్ బ్రేక్ ఉన్నా కూడా హీల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. స్ట్రాంగ్గా స్టిల్ నిలబడేదానికి ఈ పర్సన్స్ ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పాలి. ఓకే, ప్రజెంట్ అయితే ఒంటరిగా గడుపుతున్నారని చెప్పాలి మీ పర్సన్. సింగిల్ మింగిల్ అన్నట్టుగా. వై? ఇప్పుడు వీళ్ళు ఎవరిని తన లైఫ్లోకి ఇన్వాల్వ్ చేయాలి అని అయితే అనుకోవడం లేదు. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయిన కథ అంతవరకే అని వదిలేశారు. ప్రజెంట్ అయితే అలౌన్గా ఉంటున్నారు, ఒంటరిగా ఉంటున్నారు అని చెప్పాలి. అయితే వీళ్ళు సంథింగ్ నిర్మించాలి, సంథింగ్ ఏదో పెద్దది నడిపించాలి అనే ఒక ప్లానింగ్లో ఉన్నారు. అది మోస్ట్లీ ప్రొఫెషన్ కావచ్చు, లేదా జాబ్ గురించి, కెరియర్ గురించి, లేదా ఒక సంస్థ గురించి ఈ పర్సన్ ఏదో నడిపించాలి అంటే వీళ్ళు స్వయంగా దాన్ని నిర్మించాలి అంటే వీళ్ళు స్టాండర్డ్గా నిలబడి ఉండాలి, వీళ్ళు కాన్ఫిడెంట్గా ఉండాలి అని మీ పర్సన్ తనకి తాను సెల్ఫ్ బూస్టప్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తనకి తానుగా ఇచ్చుకుంటున్నారు అని చూపిస్తుంది నాకు ఎనర్జీ. ఓకే, లుక్స్ లైక్ ఈ పర్సన్ పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇక్కడ ఏంటో చూస్తుంటే థర్డ్ పార్టీతో కూడా ఏదో ఇష్యూ నడుస్తున్నట్టుగా ఉండింది. ఇది రిలేషన్షిప్ గురించి మీరు చూస్తూ ఉంటే కనుక పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇది థర్డ్ పార్టీస్, రిలేషన్షిప్, కెరియర్ ఆర్ స్టెబిలిటీ గురించి అయి ఉంటే కనుక పాస్ట్ ఈజ్ పాస్ట్. ఎమోషన్స్ని పక్కన పెట్టేసి మూవ్ అవ్వాలి, ఫ్రెష్ స్టార్ట్ చేయాలి.
మనల్ని మనమే మళ్ళీ నిలబెట్టుకోవాలి అనే ఇంటెన్షన్లో మీ పర్సన్ నడుస్తున్నాడు ప్రజెంట్ అని చెప్పాలి. ఓకే, బాధ ఉంది. ఓకే, బాధ ఉంది అంటే అది అంతవరకే. ఆ బాధ వీళ్ళని ముంచేసే మాదిరి రాకూడదు. ఇదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ బూస్టప్ ఇచ్చుకుంటున్నారు మీ పర్సన్ అన్నాను కదా. అదే మాదిరి ఈ పర్సను ఎంత బాధ ఉన్నా, ఎంత కృంగిపోయి ఇంకా కూలిపోయే స్థితిలో ఉన్నా కూడా ఈ పర్సను అది ఆ బాధ వరకే, ఇంకా ఎక్కువ తీసుకోకూడదు. లైఫ్ అంటే ఇంతే అని ఇలాగా పెద్ద మనిషిలాగా వాళ్ళ మైండ్ సెట్ అదే తన వర్షన్లోకి వస్తున్నారని. ఈ పర్సన్కి మెచ్యూరిటీ లేదా అంటే ఉంది. కాకపోతే కొన్ని ఇల్యూజన్స్ కారణంగా, కొన్ని దరిద్రపు అన్లక్ కారణంగా, కొన్ని దరిద్రపు ఇన్ఫ్లుయెన్స్ కారణంగా ఈ పర్సన్ ఇలా తయారయ్యారని చెప్పాలి. మీ పర్సన్ ఎవరైనా కావచ్చు, ఉమెన్ ఆర్ మెన్, వీళ్ళకి అన్నీ తెలుసు. ఎవరిని ఎలా వ్యవహరించాలి అనే విషయం కూడా వీళ్ళకి తెలుసు. కాకపోతే ఆ ఇన్ఫ్లుయెన్సెస్, ఆ ఎనర్జీస్, ఆ టైం లైన్ అనేది వీళ్ళని ఎలా చేసింది, టు బీ ఫ్రాంక్. ఓకే, ఇక్కడ వీళ్ళు ఎమోషనల్ బాధ అనేది ఉంది. అండ్ ప్రజెంట్ థర్డ్ పార్టీస్తో ఇష్యూ నడుస్తుంది అయితే చెప్పాలి, నడుస్తుంది. అయితే వాళ్ళని ఇప్పుడు ప్రాపర్గా వదిలేయాలా లేకపోతే మళ్ళీ వాళ్ళని యాక్సెప్ట్ చేయాలా అనే ఒక కన్ఫ్యూజన్లో ఈ పర్సన్ ఉన్నారు రిలేషన్షిప్ గురించి. అయితే వాళ్ళని మోస్ట్లీ వీళ్ళ లైఫ్లో నుంచి లేదా వీళ్ళ మైండ్లో నుంచి తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, బట్ వల్ల కావడం లేదు. ఓకే, అయితే ఎమోషనల్గా వీళ్ళు వాళ్ళపైన అటాచ్మెంట్, బాండింగ్ అనేది పెంచుకోవడం వల్ల ఎమోషనల్ హర్ట్ అనేది అవుతున్నారు ఇక్కడ. అందుకే హార్ట్ బ్రేక్ అయ్యారు. ఈ ఎమోషనల్ హర్ట్ అనేది అవ్వడం చేత ఈ పర్సన్స్కి ఏంటంటే, ఓకే ఎమోషన్ ఉంది, ఫీలింగ్ ఉంది, బాధ ఉంది, అది అంతవరకే. ఎక్కువ నాకు ఎఫెక్ట్ అయ్యేలాగా నేను తీసుకోవద్దు అనేలాంటి ఎనర్జీలో కూడా ఈ పర్సన్ ఉన్నారు రైట్ నౌ. ఓకే, why walking away here, releasing here, పాస్ట్ ఈజ్ పాస్ట్. నేను ఇందాకే చెప్పాను, పాస్ట్ ఈజ్ పాస్ట్. వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్, రిలేషన్షిప్, లవ్, అఫెక్షన్, అటాచ్మెంట్స్ అండ్ నానా గందరగోళాలు అన్నీ నడిచాయి. వాటన్నిటిని విడిచిపెట్టేసేసి ఇప్పుడు ఓన్లీ ఫైనాన్సెస్ మీద ఫోకస్ పెట్టాలి, ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ తెచ్చుకోవాలి, ఓన్లీ ఫైనాన్షియల్ గురించే తన మైండ్లో ఆలోచన అనేది ఇప్పుడు ఉంది అండ్ పెట్టాలి అని అయితే అనుకుంటున్నారు. బికాజ్ ఇప్పుడు వీళ్ళు మీ పర్సన్ నేమ్కి అండ్ అలాగే ఇప్పుడు ఫైనాన్షియల్స్ మీద ఫోకస్ పెట్టి ఇప్పుడు మళ్ళీ కోల్పోయిన, పాడైపోయిన ఈ నేమ్ అండ్ ఫేమ్, పేరు, ప్రతిష్టలు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలి అని ఇలా మైండ్ అనేది ఈ పర్సన్ పాజిటివ్ వేలోకి వస్తుంది అని చెప్పాలి. అయితే వీళ్ళు ఎంత పాజిటివ్గా వస్తూ ఉంటారో, వీళ్ళ ఆలోచన అనేది ఎంత పాజిటివ్గా మైండ్ ప్లస్ ఆలోచన ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు వీళ్ళు కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీ పర్సన్ కరెంట్లీ సమ్ సీక్రెట్స్ గురించి తెలుసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. అయితే ఏం తెలుసుకోవాలి, వీళ్ళు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, మీ పర్సన్ ఏం తెలుసుకోవాలి, రహస్యాలను తెలుసుకోవాలి వీళ్ళు ఏంటి. నేను అన్నాను మీ పర్సన్ మీద బ్లాక్ మ్యాజిక్ అఫెక్ట్ పడుతుందా, వీళ్ళు దానికి అఫెక్ట్ అవుతున్నారా అని. ఇక్కడ ఏంటంటే రివర్స్లో జరుగుతుంది. మీ పర్సన్ లైఫ్ ప్రజెంట్ ఇంత పాడైపోవడానికి, ఇంత స్ట్రగుల్కి వీళ్ళు వెళ్ళిపోవడానికి, ఇంత నెగిటివ్గా మీ పర్సన్ ఉండడానికి, ఇంత నెగిటివిటీకి మీ పర్సన్ అఫెక్ట్ అవ్వడానికి, తన లైఫ్ అంతా టోటల్లీ కొలాప్స్ అయిపోయే సిచ్యువేషన్కి వచ్చింది అంటే నా పైన ఏదైనా బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ ఉందా, నాకేదన్నా జరిగిందా, నాకేం జరిగింది, నా లైఫ్ ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చింది అని సీక్రెట్స్ని ఈ పర్సన్ తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు ప్రజెంట్.
ఎవరైతే ఈ పర్సన్కి బ్లాక్ మ్యాజిక్ ఆర్ ఏదైనా చేసి ఉంటే వాళ్ళ గురించి ఫ్యూచర్లో వీళ్ళు తెలుసుకుంటారు. ఓకే, వాళ్ళు నిజంగానే తెలుసుకున్నారు అంటే కనుక మళ్ళీ మీరు ఇదే వీడియోకి వచ్చి నాకు కామెంట్ పెట్టండి, ఎస్ మీరు చెప్పారు మా పర్సన్ వాళ్ళ గురించి నిజం తెలుసుకున్నారు అని. ఓకే, ఈ పర్సన్ అదే తన లైఫ్ ఇంత పాడైపోవడానికి కారణం ఏంటి, ఎవరు, ఎందుకు అయ్యాను, వీటి గురించి తెలుసుకోవడానికి సమ్ సీక్రెట్స్ మిస్టరీస్ని వీళ్ళు కనుక్కునే క్రమంలో కూడా ఈ పర్సన్ ఉన్నారని చెప్పాలి. ఓకే, ప్రజెంట్ అయితే ఈ పర్సన్ మైండ్లో ఓల్డ్ మెమరీస్, గత మెమరీస్ అంటాం కదా, ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి అని చెప్పాలి రైట్ నౌ. ఏం తిరుగుతున్నాయి, ఎందుకు తిరుగుతున్నాయి? యూనివర్స్ రిలేషన్షిప్, వీళ్ళు ఒక రిలేషన్షిప్ని ఎలా అయితే ఇన్వాల్వ్ అయ్యారు అండ్ అలాగే ఇంకొక రిలేషన్షిప్ని ఇంకొకళ్ళ కోసం ఎందుకు వదిలేశారు, ఆ టైంలో వీళ్ళు ఫేస్ చేసిన బర్డెన్స్, వీళ్ళు చెప్పిన అబద్ధాలు, ఇక్కడ ఏంటంటే వీళ్ళు తిరిగి రీఎగ్జామినింగ్, ఆ టైంలో నేనేమన్నాను, ఆ టైంలో నేనేం చేశాను, నేను ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరి వల్ల నేను అలా అయ్యాను. ఇక్కడ వేరే వాళ్ళ గురించి కాదండి, తన గురించి తానే ఈ పర్సన్ మళ్ళీ తను పడిన స్ట్రగుల్స్ గురించి, తను ఎందుకు అలా ప్రవర్తించారు అనే దాని గురించి ఈ పర్సన్ రీఎగ్జామినింగ్ అనేది చేసుకుంటూ ఉన్నారు. దట్ టైం ఎవరు ఎలా ప్రవర్తించారు, ద సిచ్యువేషన్షిప్ ఏదైనా కావచ్చు పాస్ట్లో, ఆ మెమరీస్, ఓల్డ్ మెమరీస్ అనేవి ఈ పర్సన్ గుర్తు చేసుకుంటూ ఉన్నారు రైట్ నౌ. అండ్ ఇక్కడ మెయిన్లీ వీళ్ళని అఫెక్ట్ చేస్తుంది ఏంటి అంటే దట్ టైం అబద్ధాలు, చీటింగు, ఎస్కేపిజం, అంటే ఎస్కేప్ అయిపోవడం అనమాట. అబద్ధాలు చెప్పి నాకు ఈ రిలేషన్ వద్దని, లేకపోతే నాకు మీరు వద్దని, లేదా ఏదో అన్నెసరీ గొడవలు పెట్టుకొని వెళ్ళిపోవడం లేదా పారిపోవడం, ఇట్లా జరిగిన సందర్భాన్ని ఇప్పుడు ఈ పర్సన్ వద్దు అనుకుని ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోవడం అనమాట. ఇక్కడ ఏంటి, రెస్పాన్సిబిలిటీని విస్మరించి వెళ్ళిపోయారు అని చెప్పాలి మీ పర్సన్. అది రిలేషన్షిప్, లేకపోతే ఫ్యామిలీ, బాధ్యతలు, పిల్లలు, ఇక్కడ ఉండి ఎఫర్ట్, కష్టం అనేది పెట్టి రెస్పాన్సిబుల్గా ఉండాల్సింది పోయి వీళ్ళు ఎస్కేప్ అయిపోయి పారిపోయారు. ఆ టైంలో నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, నేను ఎందుకు ఉన్నాను, ఎందుకు చేశాను అని ఈ పర్సన్ ఇప్పుడు ఆ ఓల్డ్ మెమరీస్ అన్నీ కూడా మళ్ళీ రీఎగ్జామినింగ్ అనేది చేసుకుంటూ ఉన్నారు రైట్ నౌ. ఓకే, మీ పర్సన్, ఇది కెమెరా కనిపిస్తుంది, ఇది ఏదో వంగిపోతుంది పద్దాక. ఓకే, నేను అన్నాను ఈ పర్సన్ హార్ట్ బ్రేక్లో ఉన్నారు అని. ప్రజెంటు తన మనసులో ఉన్న భారాన్ని దింపుకోవాలి. అది కూడా ఎవరైనా ఎమోషనల్ లేదా కొంచెం ఏంటి నువ్వు ఎలా ఉన్నావు అని ఎవరైనా ఒక పాజిటివ్గా అడిగితే కనుక తన మనసులో ఉన్న భారాన్ని మొత్తం దింపేసుకోవాలి, వాళ్ళకి చెప్పాలి ఇది జరిగింది, ఇది సిచ్యువేషన్, ఇది నేను అని వాళ్ళ మనసులో మాట చెప్పాలి, ఆ భారాన్ని దింపేసుకోవాలి అని అయితే ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. ఇంకా స్టిల్ ఆ భారాన్ని, ఆ వెయిట్ అంటాం కదా, ఆ పెయిన్ వెయిట్ని ఈ పర్సన్ క్యారీ చేస్తున్నారని చెప్పాలి. ఈ క్యారీ చేయడం వల్ల దీన్ని హీల్ అవ్వాలి అనుకున్నా కూడా అవ్వలేకపోతున్నారు. వన్స్ అది మీరు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, లేదా ఏదైనా అదర్ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరో ఒక ఫ్రెండ్ గురించి లేదా ఒక పెద్ద మనిషి, పెద్ద వ్యక్తిత్వం, సలహా, గైడెన్స్ ఇచ్చే వ్యక్తి గురించి వాళ్ళు వచ్చి నువ్వేం చేస్తున్నావు ఏంటి అనేది అడిగితే కనుక వాళ్ళ మనసులో ఉన్న భారాన్ని దింపుకోవాలి అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు రైట్ నౌ. అలా వీళ్ళ లైఫ్లో వస్తారంటే నెక్స్ట్ 3 days లోపల ఈ పర్సన్కి అటువంటి పర్సన్ తారసపడడం, మాట్లాడడం, వీళ్ళ కష్ట సుఖాలన్నీ కూడా వీళ్ళు చెప్పుకోవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ 3 daysలో. ఓకే, ఎందుకు అవుతుంది, ఎలా చెప్తున్నారు అలానే అవుతుంది అని అంటే దే ఆర్ మేనిఫెస్టేషన్.
వీళ్ళు ఎలా అంటే ప్రజెంటు నా భారాన్ని నా బాధను చెప్పుకోవడానికి కూడా నాకు ఒక పర్సన్ లేరు, అలాగా ఎవరైనా వస్తే బాగుండు అనేలాగా వీళ్ళు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఓకే, ఆ మేనిఫెస్టేషన్ ఎప్పుడైతే చేస్తూ ఉంటారో వీళ్ళ మైండ్ అండ్ అలాగే వీళ్ళ మేనిఫెస్టేషన్ ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు అది రియాలిటీలో యూనివర్స్ ఓకే నీకు ఈ పర్సన్ని పంపిస్తున్నా, నీ భారాన్ని నువ్వు దించుకో అని పంపిస్తుంది అనమాట. ఓకే, సో 3 days తర్వాత ఈ పెయిన్ అనేది కొంచెం వీళ్ళకి తగ్గుతుంది అని చెప్పాలి. ఓకే, క్లింగింగ్ ఎందుకు? ఓకే, ఒక ఇండిపెండెంట్ సింగిల్ ఉమెన్ గురించి వీళ్ళు కొంచెం అబ్సెషన్ అనేది ఇప్పుడు ఫీల్ అవుతున్నారని చెప్పాలి. మోస్ట్లీ వీళ్ళు కరెక్ట్గా చెప్పాలి అంటే వీళ్ళ నుంచి విడిపోయిన పర్సన్ అయి ఉండాలి, వీళ్ళ నుంచి రిలేషన్ ముగించుకొని లేదా ముగింపు దాకా వెళ్ళిన పర్సన్ అయి ఉండాలి. వాళ్ళతో మళ్ళీ కొత్త ప్రారంభం చేయాలి, రీకన్సిలియేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. కానీ వీళ్ళకి భయం వేస్తుంది, గుండె ధైర్యం సరిపోవడం లేదు రైట్ నౌ మీ పర్సన్కి. సో అందుకనే వాళ్ళ కదలికల్ని వాళ్ళని స్పై చేస్తున్నారు అని చెప్పాలి మీ పర్సన్. ఓకే, ఓకే, వెరీ గుడ్. పాసిబిలిటీస్ ఎందుకు? ఇక్కడ వీళ్ళు నేను చెప్పాను ఆల్రెడీ ప్రజెంట్ కెరియర్ వర్క్ ప్రొఫెషన్ మీద ఫోకస్ పెట్టారు, దాని మీద చేస్తున్నారు, ఆల్రెడీ వర్క్ చేయాలి, బ్యాలెన్స్కి తెచ్చుకోవాలి అని. ఇక్కడ పర్సనల్ లైఫ్ గురించి కూడా వీళ్ళు దృష్టి పెట్టారు అని చెప్పాలి. పర్సనల్ లైఫ్ అంటే ఇక్కడ పాడైపోయిన రిలేషన్షిప్ లేదా కర్మ చేత దూరం అయిపోయిన రిలేషన్షిప్ లేదా ఈ టైం లైను లేదా కర్మ కారణం చేత వృధా పాలు లేదా వృధా అయిన రిలేషన్షిప్ లేదా మంచిగా ఉన్నదాన్ని వృధా పాలు చేసుకున్న రిలేషన్షిప్, ఇట్లా ఎన్ని రకాలుగా మీకు అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను. ఇది దాన్ని కూడా వీళ్ళు మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలి, క్లియర్ చేసుకోవాలి, అవసరమైతే మళ్ళీ కొత్త ప్రారంభం అనేది తెచ్చుకొని బ్యాలెన్స్కి తెచ్చుకోవాలి అని అయితే వీళ్ళ ఆలోచన అనేది ప్రజెంట్ నడుస్తూ ఉంది. ఓకే, why pride here? Yes. ప్రజెంట్ అయితే వీళ్ళు ప్రైడ్కి వాళ్ళకి దూరంగా ఉంటున్నారని చెప్పాలి. అయితే మిస్సింగ్ ఎస్ ఖచ్చితంగా చెప్తాను. ఒకప్పుడు వీళ్ళకి బౌండరీస్ పెట్టిన వ్యక్తులు, ఒకప్పుడు వీళ్ళకి అడ్డుగా ఉన్న ప్రైడ్ అంటే అది ఫ్రెండ్స్ కావచ్చు, కమ్యూనిటీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఇప్పుడు కొంచెం డిస్టెన్స్లో ఉండే వీళ్ళు ఏదైనా కారణం కావచ్చు వాళ్ళ గురించి మీ పర్సన్ తెలుసుకోవడం, వాళ్ళని వీళ్ళు దూరం పెట్టడం అనేది చేశారు. అయితే ఇక్కడ వాళ్ళు మళ్ళీ ఈ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నాలు అనేది ఏదో చేస్తూ ఉన్నారు రైట్ నౌ. అది ఫ్రెండ్స్ కావచ్చు, థర్డ్ పార్టీస్ కావచ్చు, కమ్యూనిటీ, ఫ్యామిలీ కావచ్చు, మళ్ళీ మీ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు. అయితే ఈ పర్సన్ వాళ్ళకి తిరిగి మళ్ళీ ఛాన్స్ ఇద్దామా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఇంకా ఛాన్స్ అయితే ఇవ్వలేదు, సందిగ్ధంలో ఉన్నారు అని చెప్పాలి. ఓకే, వాళ్ళు రీఎంట్రీ ఇస్తారా ఇవ్వరా అనేది మనం కమింగ్ డేస్లో చూద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇవి. ఈ వీడియో మీ ముందుకు వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా మీరు ఏదైనా ఫుడ్ తింటూ ఈ రీడింగ్ని చూస్తూ ఉండాలి. 2 మొబైల్ వాచ్ చేస్తూ, కోర్స్ వీడియో చూడడం అంటే మొబైల్ వాచ్ చేస్తూనే ఉంటారు. అయితే అక్కడ ఏదైనా బొమ్మలు ఉంటాయి, మీ దగ్గర ఏదైనా బొమ్మలు ఉండాలి. బొమ్మలు అంటే ఏంటి? అది కూడా ఈ కాటన్ రిలేటెడ్ బొమ్మలు ఉంటాయి కదా, ఈ టెడ్డీ బేరు, డోరెమాను, ర్యాబిట్, స్నేక్ అని పిల్లల బొమ్మలు, కాటన్ రిలేటెడ్ సిలికాన్ కాటన్ బొమ్మలు ఉంటాయి కదా, అవి బొమ్మలు అనేవి సైన్ ఉంటాయని చూపిస్తుంది. ఎస్పెషల్లీ డోరెమాన్ ఉండొచ్చు, నాకేంటో అది చూపిస్తుంది సైన్ ఈరోజు. డోరెమాన్ బొమ్మ లేదా మీ పిల్లలు డోరెమాన్ చూస్తూ ఉండొచ్చు టీవీలో, ఇలా డోరెమాన్ అనేది ఉంటుందని చూపిస్తుంది. అండ్ ఇంకొక సైన్ వచ్చేసి ఇంట్లో హ్యాపీగా ఏసీ రూమ్లో ఉండి మీరు ఈ రీడింగ్ చూస్తారని చూపిస్తూ ఉంది కొంతమందికి. అండ్ కొంతమంది ఇంట్లోనే ఉండి చూస్తారు ఈ రీడింగ్ నేను చూపిస్తుంది. అండ్ ఈరోజు సండే కదా కోర్స్. అండ్ ఇంకొంతమంది
ఈవినింగ్ టైంలో ఈ రీడింగ్ని ఎక్కువగా చూస్తారు ఎక్కువ మంది వ్యక్తులు అని చూపిస్తుందండి. ఆఫ్టర్ 6:30 తర్వాత ఈ రీడింగ్ని మీరు చూసే అవకాశం ఎక్కువ ఉంటుంది. 6:30 తర్వాత ఎవరు ఈ రీడింగ్ని చూస్తూ ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, అది కూడా బయటకు వెళ్ళి బయట ప్రాంతాల్లో ఉండి ఈ రీడింగ్ని చూస్తారు అని నాకు సైన్ వస్తూ ఉంది. అండ్ ఈ రీడింగ్ని మీరు చూసేటప్పుడు మీరు వేసుకునే బట్టల కలర్స్ మోస్ట్లీ ఎల్లో అండ్ లెమన్ ఎల్లో అండ్ అలాగే బ్లాక్, వైట్, క్రీమ్ అండ్ పీచ్ కలరు. పీచ్ అంటే అది రెడ్ ఆరెంజ్ మిక్సింగ్ కలర్లో ఉంటుంది, పీచ్ కలరు. అండ్ స్కై బ్లూ అండ్ నేవీ బ్లూ, ఆరెంజ్, ఇటుకరాయి కలరు, అదే బ్రౌన్ అంటాం కదా. అండ్ అలాగే గ్రే కలరు, డార్క్ గ్రే కూడా. గ్రే వేరు, లైట్ గ్రే ఉంటుంది, డార్క్ గ్రే ఉంటుంది, అది బ్లాక్ షేడ్తో ఉంటుంది. అండ్ బ్లాక్ ఎస్పెషల్లీ. అండ్ గోల్డెన్ ఆరెంజ్, అది మెరుస్తూ ఉంటుంది, లైట్ కలర్ గోల్డెన్ ఆరెంజ్. గ్రే కలరు చెప్పాను కదా, రెడ్ అండ్ అలాగే గ్రీన్. ఈరోజు మామూలు గ్రీన్ ఉంది, పాచి గ్రీన్ కూడా ఉంది. ఈ కలర్ బట్టలు మీరు వేసుకుని ఉంటే కనుక ఈ రీడింగ్ మీకు వర్తిస్తుందని చెప్పాలి. ఓకే, నేమ్స్ వచ్చేసి, అక్షరాలు వచ్చేసి MOHWLPTYBVD అండ్ అలాగే RKHT అండ్ అలాగే E అండ్ అలాగే W అండ్ అలాగే N కూడా. ఓకే, C. ఓకే, ఈ అక్షరాల వాళ్ళు మీరు ఈ రీడింగ్ని చూస్తూ ఉంటే ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. అండ్ డేట్స్ వచ్చేసి ఈరోజు పుట్టిన అంటే ఈ డేట్లలో పుట్టిన వాళ్ళకి ఈ రీడింగ్ కూడా వర్తిస్తుందని చెప్పాలి. ఎస్పెషల్లీ 7, 5 అండ్ అలాగే 18, 9 అండ్ అలాగే 4, 17 కూడా. 17, 8, 9, 3 ఈ డేట్లలో పుట్టిన వాళ్ళకి ఈ రీడింగ్ వర్తిస్తుంది. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే ఇప్పుడు నేను 3 అని చెప్పాను, 21st పుట్టిన 3 అవుతుంది. ఓకే, ఆ వాళ్ళకు కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఓకే, ఇట్లా అనమాట. ఓకే, ఇది ఇవాల్టి రీడింగ్. వీడియోని ఏమని క్లెయిమ్ చేస్తారు? ఎస్, ఏమని చేస్తారు? బెటర్ హాఫ్. ఏమని? బెటర్ హాఫ్. మీ పర్సన్కి మీరు చెప్తున్నారు ఇంకా బెటర్ అవ్వు అని. ఓకే, బెటర్ హాఫ్ అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి. మీ పర్సన్ నుంచి పాజిటివ్ అవుట్కమ్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మీ పర్సన్ మీద బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ ఉందా అంటే వాళ్ళకి డౌట్ వస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి రీడింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.